హలో గైస్, వెల్కమ్ టు అనదర్ సెషన్. సో ఆల్రెడీ మనం టైము, స్పీడు, డిస్టెన్సు కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం అండ్ ఆ కాన్సెప్ట్ని కూడా కంప్లీట్ చేసుకున్నాం. సో అయితే ఈరోజు వీడియోలో ఏంటంటే ఏజెస్ చాలామంది అడిగారండి. సో ఒకరు ఇద్దరు కూడా కాదు, చాలామంది. ఇది కొంచెం ఇంపార్టెంట్ టాపిక్. సో ప్రతి ఎగ్జామ్లో మనం 1 or 2 క్వశ్చన్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఏజెస్ నుంచి ఖచ్చితంగా. సో కాబట్టి ఈ రోజు నుంచి మనం ఏజెస్ని సింపుల్గా కంప్లీట్ చేసేద్దాం. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలి ఏంటి, సో అలాగే బేసిక్స్ చెప్తాను, అలాగే అడ్వాన్స్డ్ లెవెల్లో కూడా మనం మాట్లాడుకుందాం. సో అయితే ఏజెస్ ఏజెస్ విషయానికి వచ్చేసరికి కొన్ని ఇంపార్టెంట్ నోట్ పాయింట్స్ అనేవి చెప్తాను. సో అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక ఏజ్ పెరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ కోసం మాట్లాడితే తన ముందు తరాల నుంచి వెళ్తున్నప్పుడు తన ఏజ్ అనేది మనకి ప్లస్ అవుతుంది. సో తన వెనక తరాల కోసం మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. సో ఇదంతా తన యొక్క పాస్ట్. సో గతం కోసం మనం మాట్లాడతాం. సో గతం కోసం మాట్లాడేటప్పుడు పాస్ట్ కానీ బిఫోర్ కానీ ఇలాంటి వర్డ్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట జనరల్గా. ఓకేనా. సో పాస్ట్ అని యూజ్ చేయొచ్చు, లేదు అంటే బిఫోర్ అని యూజ్ చేయొచ్చు, అంటే వెనక్కి. వెనక్కి అనేది యూజ్ చేయొచ్చు. ఇక్కడ ప్లస్ అంటే ఇప్పుడు నేను ఈ మధ్యలో ఉన్న పర్సన్ని నేను ప్రెజెంట్ ఏజ్ అని అనుకుంటే, ఇప్పుడు దీన్ని ప్రెజెంట్ అనుకున్నాను అనుకోండి. సో ఇతని ఏజ్ ఎప్పుడైతే నేను ప్రెజెంట్ అంటానో ఇతని వెనకాల ఇతను పుట్టినప్పుడు అనేది పాస్ట్ అవుతుంది. ఓకేనా. ఇతను పుట్టినప్పుడు నాకు ఏమవుతుంది, పాస్ట్ అవుతుంది. ఇతను తర్వాత వచ్చే ఏజ్ అంతా కూడా నాకు ఏమవుతుంది, ఫ్యూచర్ అవుతుంది. అంటే దీన్ని మనం ఏమంటామంటే యాక్చువల్గా దీన్ని మనం హెన్స్ అంటాం. హెన్స్ అని అంటారు. లేదు అంటే ఇంగ్లీష్లో చెప్తున్నాను, బట్ మనకి తెలుగులో చాలా ఈజీగా ఉంటుందండి. నన్ను అడిగితే ఏజెస్ అనేది ఇంగ్లీష్లో పదాల కన్నా తెలుగులో పదాలు ఇంకా బాగా అర్థం అవుతాయి. హెన్స్ అని లేదా అంటే ఆఫ్టర్ అని ఇలాంటి వర్డ్స్ మనకు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి వచ్చినప్పుడు మనం ముందుకు వెళ్ళాలి, అంటే ప్లస్ చేయాలి. ఓకేనా. పాస్ట్, బిఫోరు ఇలా అంటే మాత్రం మనం వెనక్కి వెళ్ళాలి. ఓకేనా. అది ఇలా ఉంది కదా. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా. మీకు ప్రెజెంట్ పర్సన్ కోసం మాట్లాడుతున్నప్పుడు, ఏజెస్ కోసం మాట్లాడుతున్నప్పుడు క్వశ్చన్స్లో ఇటువంటి పదాలు వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఇవి గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇంకేం గుర్తుపెట్టుకోవాలనుకుంటే కొన్నిసార్లు క్వశ్చన్లో పాస్ట్ ఏజ్, ఫ్యూచర్ ఏజ్ అని కాకుండా, అంటే ఫ్యూచర్ ఏజ్, పాస్ట్ ఏజ్ కాకుండా ఏజ్ని రేషియోస్లో ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక పాయింట్ మనం ఇక్కడ మాట్లాడుకోవాలనుకుంటే ఏజ్ని రేషియోస్లో ఇస్తాడనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు X:Y అంటాడు, వాళ్ళ యొక్క ఏజెస్ 2:3 రేషియోలో ఉన్నాయి అంటాడు. ఓకేనా. అంటే ఇలా రేషియోస్లో ఇచ్చినప్పుడు మనం ఒకలా చేయాలి. ఓకేనా. వాళ్ళ ఏజెస్ అనేవి ఎలా ఉంటాయి. కొన్నిసార్లు మనకి ఏంటంటే ఏజెస్ అనేవి రేషియోస్లో ఇస్తాడు. అలాగే ఇంకొన్నిసార్లు ఏంటంటే మల్టిపుల్ అని ఇస్తాడు. ఓకేనా. మల్టిపుల్ టైమ్స్ అంటాడు. ఓకేనా. మల్టిపుల్ అన్న, టైమ్స్ అన్న నువ్వేం చేయాలంటే ఇంటూ చేయాలి. ఏం చేయాలి, ఇంటూ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 టైమ్స్ ఏజ్ అన్నాడు అనుకోండి, 2 ఇంటూ అనాలి. ట్రిపుల్ టైమ్స్ అన్నాడు అనుకోండి, 3 ఇంటూ అని పెట్టుకోవాలన్నమాట. ఇలా మల్టిపుల్ అన్న నెంబర్ ఆఫ్ టైమ్స్ అన్నా సరే దాన్ని నువ్వు ఇంటూ చేయాలి. ఓకేనా. ఇప్పుడు ఒక పర్సన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అన్నాడు అనుకోండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఓల్డర్ దెన్ అనదర్ అన్నాడు అనుకోండి, అప్పుడు నువ్వేం చేయాలి, ఇంటూ చేయాలన్నమాట. చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఫ్రాక్షన్లో ఇస్తాడు. మనకి ఎలా ఇస్తాడంటే ఫ్రాక్షన్లో ఇస్తాడు. ఫ్రాక్షన్లోని మనకి ఏజెస్ని కూడా మెన్షన్ చేస్తాడనమాట. ఓకేనా. యాక్చువల్గా చాలామంది ఏజెస్ని డైరెక్టర్ క్వశ్చన్స్ ద్వారా చెప్పేస్తారు, స్టార్టింగ్లోనే తీసుకెళ్ళిపోతారు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనకి డిఫరెంట్ మోడల్స్ ఇందులో నుంచి వస్తాయి అన్నమాట ఎక్కువగా. క్వశ్చన్ సాల్వ్ చేసినప్పుడు మనం ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఓకేనా. అంటే ఇప్పుడు మీకు కాన్సెప్ట్ అర్థమయ్యే ఉంటుంది. కాకపోతే ఫస్ట్ ఇప్పుడు రేషియో మెథడ్ ఒకసారి నేను అంటే ఇవి ఎందుకు రాశానంటే మీకు చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రేషియో మెథడ్ రాశాను కదా. రేషియో మెథడ్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే చోటు ఉన్నాడు. మన చోటు తర్వాత మన చోటు ఉన్నాడు, తర్వాత బంటు ఉన్నాడు. చోటు, బంటు ఇద్దరూ కూడా మనకి ఏంటంటే బంటి ఉన్నాడు, తర్వాత మన చోటు ఉన్నాడు. వీళ్ళిద్దరి ఏజ్ నేను ఏం చెప్పానంటే ఫర్ ఎగ్జాంపుల్ 9:4 అని నేను చెప్పాను. ఇద్దరి ఏజ్ రేషియో ఎంత అని చెప్పాను, 9:4. అయితే మీకు ఇక్కడ క్లూ ఇచ్చానమాట. ఏమని ఇచ్చానంటే చోటు, బంటు వీళ్ళిద్దరి ఏజ్ సమ్ చేస్తేనంట నేను ఎంత అని చెప్పానంటే 52 ఇయర్స్ అని చెప్పానంట. చోటు, బంటు ఏజ్ ఇద్దరిని కలిపితే నాకు వీళ్ళిద్దరి వయసు కలిపితే నాకు ఎంత వస్తుందని చెప్పాను, 52 ఇయర్స్ అని చెప్పాను అన్నమాట. అయితే ఇప్పుడు నేను బంటి ఏజ్ ఎంత, బంటి యొక్క ఏజ్ ఎంత, బంటి వయసు ఎంత అని
నేను ఇక్కడ అడిగాను. ఓకేనా? సో అప్పుడు మీరు ఏం చేస్తారు, జనరల్గా ఇది చేసినప్పుడు 9, 4. సో దీన్ని మనం ఏమనుకుంటామంటే 9x అనుకుంటారు, దీన్ని 4x అనుకుంటారు. సో సమ్ ఆఫ్ ఏజెస్ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, సమ్ ఆఫ్ ఏజెస్ అన్నాడు. సమ్ అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సమ్ అంటే ప్లస్ అని అర్థం. సమ్ అంటే ఏంటి, ప్లస్ అని అర్థం. ఎప్పుడైనా డిఫరెన్స్ అన్నాడు అనుకోండి, డిఫరెన్స్ అని క్వశ్చన్లో వచ్చిందనుకోండి, దాని అర్థం మైనస్ అని అర్థం. ఓకేనా? డిఫరెన్స్ అన్న సో భేదాలు చూపించినప్పుడు మనకి మైనస్ వస్తుంది. సమ్ అంటే ప్లస్, అంటే 9x + 4x వీళ్ళిద్దరి వయసు కలిపితే ఎంత వస్తుంది అన్నాడు, 52 ఇయర్స్. 9x + 4x ఎంత అవుతుంది, 4 + 9 13x కదా. సో 13x = 52. సో x = 13 అటు వెళ్తే ఏమవుతుంది, 52/13. అంతేనా? 13 ఎంతలు పోతుంది, 13 4 52, అంటే x = 4 ఇయర్స్. అంటే ఇప్పుడు వీడు 9x వీడు 4x కదా అనుకున్నాం. సో మనకి బంటి యొక్క వయసు ఎంతో తెలియాలి. సో బంటి యొక్క వయసు ఎంతో తెలియాలంటే అప్పుడు నేను ఏం చేస్తాను, 4 × 4 అంటే అప్పుడు ఏమవుతుంది, బంటి యొక్క వయసు 16 ఇయర్స్ అవుతుంది. అంటే 16 సంవత్సరాలు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడనమాట. ఓకేనా? సో ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి, మనం చేయొచ్చు. బట్ క్వశ్చన్స్ అయితే చెప్పడం వరకు అయితే మనకి క్వశ్చన్స్ సో ఈ విధంగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించాను ఎలా చేయాలని. ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ నుంచి మనం క్వశ్చన్స్లోకి వెళ్దాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే, ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ రహీమ్ ఈజ్ 5 times ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ హిస్ డాటర్ సవిత. 7 years ఫ్రమ్ నౌ సో రహీమ్ విల్ బీ 3 times యాజ్ ఓల్డ్ యాజ్ సవిత. వాట్ ఈస్ ద ప్రెజెంట్ ఏజ్? మీరు ఇంగ్లీష్ వాళ్ళు అయినా తెలుగు వాళ్ళు అయినా సరే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను తెలుగు ఇంగ్లీష్ రెండు కలిపిచ్చాను. సో తెలుగులో కూడా మనం మాట్లాడుకుందాం. సో డీటెయిల్గా చెప్పుకుందాం. సో బేసిక్ చూద్దాం, షార్ట్ ట్రిక్ చూద్దాం. అప్పుడు మీకు రెండు విధాలుగా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇక్కడ చూడండి, రహీమ్ యొక్క ప్రస్తుత వయసు చూడండి. ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ రహీమ్ అంటున్నాడు. ఏమంటున్నాడు, 5 times అంటున్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేను ఏం చెప్పాను, 5 times అన్నాడు అనుకోండి, దాని అర్థం ఏంటి, ఇంటూ అని అర్థం. 5 times చూడండి. తెలుగులో రహీమ్ యొక్క ప్రస్తుత వయసు అతని కుమార్తె సవిత యొక్క ప్రస్తుత వయసు కంటే 5 రెట్లు అంటున్నాడు. తెలుగులో మనకి రెట్లు అంటాడనమాట. సో అలాంటప్పుడు మనం ఇంటూ యూజ్ చేయాలి. 5 రెట్లు ఎక్కువ అన్నాడు. సో ఇప్పుడు నుండి 7 సంవత్సరాల తర్వాత చూడండి, తెలుగులో అర్థం చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ అండి. సో అందుకే తెలుగులో క్వశ్చన్స్ బాగుంటాయి. ఇప్పుడు నుండి 7 సంవత్సరాల తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రహీమ్ యొక్క ప్రస్తుత వయసు మనకు ఎంతో తెలీదు. ఓకేనా? అయితే కానీ ఒక క్లూ అనేది ఇచ్చాడు. రహీమ్ యొక్క వయసు అంట 5 రెట్లు ఎక్కువ అంట సవిత వయసు కన్నా. మరి సవిత వయసు మనకు తెలీదా? అయ్యో, అది కూడా తెలియదు మనకి. అంటే ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ హిజ్ డాటర్ సవిత గురించి మనకు తెలీదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఎప్పుడైనా సరే బేసిక్ మనం తెలియాలంటే, ఇప్పుడు నాకు సవిత కోసం తెలీదు, కానీ సవిత కన్నా ఈ రహీము చాలా 5 రెట్లు ఎక్కువ కదా. సో ఇప్పుడు నేను సవిత అని ఏమనుకుంటానంటే, సవిత అని ఎక్స్ అనుకుంటాను. ఓకేనా? సవిత అని ఎక్స్ అనుకుంటాను. అప్పుడు నాకు రహీమ్ ఏమవుతాడు చెప్పండి, రహీము సవిత కన్నా సో 5 రెట్లు ఎక్కువ మాట. అతని వయసు ఎంత ఎక్కువ, 5 రెట్లు ఎక్కువ. అంటే సవిత ఆ ఎక్స్ అయితే అప్పుడు రహీమ్ ఏమవుతాడు, 5 × x అవుతాడు అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే దీన్ని నేను 5x అని రాసుకోవచ్చు. ఇంటూ రాయకపోయినా పర్వాలేదండి, మధ్యలో 5x అని రాసుకోవచ్చు. మీకు అర్థమైంది పాయింట్. సవిత వయసు కన్నా రహీమ్ వయసు 5 రెట్లు ఎక్కువ. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, సో ఇప్పుడు వాడు ఏమంటున్నాడు, 7 years ఫ్రమ్ నౌ అంటే ఇప్పటి నుండి 7 సంవత్సరాల తరువాత. అంటే తరువాత అన్నాడు అంటే దాని అర్థం ఏంటి, ప్లస్ అని అర్థం. ఓకేనా? సో అదే ఇంగ్లీష్లో నవ్వు అంటాడండి. 7 years ఫ్రమ్ నవ్వు అంటాడు. నవ్వు అంటే ప్రెజెంట్ ఏజ్ నుంచి, ఫ్రమ్ అంటే తరువాత. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, ప్లస్ చేయాలి. ఎన్ని సంవత్సరాలు, 7 సంవత్సరాలు. అంటే 5 సంవత్సరాలు అంటే 7 సంవత్సరాల తరువాత తన ఏజ్ అనేది మనకేమవుతుందంటే, రహీమ్ విల్ బీ 3 times ఓల్డ్ యాజ్ సవిత. రహీమ్ విల్ బీ 3 times ఓల్డ్ యాజ్ సవిత. అంటే 3 times చూడండి, 3 times అంటే 3 ఇంటూ అని అర్థం. ఓల్డ్ యాజ్ సవిత అంటే సవితను మనం ఎంత అనుకున్నాం, ఎక్స్ అనుకున్నాం కదా. సవితను ఎంత అనుకున్నాం, ఎక్స్ అనుకున్నాం. అయితే ఎన్ని సంవత్సరాల తర్వాత, 7 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు నాకు చెప్పండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో ఏజెస్లో మనకి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇతను ఉన్నాడు, వీళ్ళ కొడుకు ఉన్నాడు. ఇప్పుడు ఫాదర్ అండ్ సన్ అనుకుందాం. సో ఫాదరు సన్ను చూసుకున్నట్లయితే 7 సంవత్సరాల తర్వాత ఫాదర్కి ఏజ్కి సన్ ఏజ్కి డిఫరెన్స్ సేమ్ ఉంటుంది. డిఫరెన్స్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది, సేమ్ ఉంటుంది. ఒకటే ఏజెస్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 7 సంవత్సరాల తర్వాత ఫాదర్ ఏజ్ 7 సంవత్సరాలు పెరుగుతుంది, కొడుకు ఏజ్ కూడా 7 సంవత్సరాలు పెరుగుతుంది. అదే కదా కాన్సెప్ట్ అంటే.
సో, ఇక్కడ మీరు గమనించండి. ఇప్పుడు రహీమ్ ఏజ్ 5x అనుకున్నప్పుడు 7 సంవత్సరాల తర్వాత 7 సంవత్సరాల తర్వాత వాడు ఎంత అవుతాడు? 5x + 7 అవుతాడు. మరి సవిత ఏజ్ x అనుకున్నప్పుడు 7 సంవత్సరాల తర్వాత అదెంత అవుతుంది? x + 7 కదా అవుతుంది. ఓకేనా? x + 7 కదా అవుతుంది. సో, అంటే దీని అర్థం ఏంటి ఇక్కడ? సవిత అనేది మనకి 7 సంవత్సరాల తర్వాత ఏమవుతుందంటే x + 7 అవుతుంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే 7 సంవత్సరాల తర్వాత రహీమ్ విల్ బి 3 టైమ్స్ ఓల్డ్ యాజ్ సవిత అంటున్నాడు. సో, అందుకే ఇక్కడ మనం రహీమ్‌ని రాసుకున్నాం. ఈక్వల్ టు ఎవరికి ఈక్వల్ అంటే సవిత ఏజ్ 3 టైమ్స్‌కి ఈక్వల్ మాట. ఇప్పుడు మల్టిప్లై చేయండి. సో, 5x + 7 ఈక్వల్ టు 3x + 21 అంతేనా? 3 ఏళ్ళు 21. సో, 3x ఇటు వస్తే మైనస్ అవుతుంది. సో, 5xలో నుంచి 3x తీస్తే మనకి 2x. 7 అటు వెళ్తే మైనస్ అవుతుంది. సో, మనకి ఎంత మిగిలింది? 14 మిగిలింది. సో, x ఈక్వల్ ఇక్కడ 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా! 2 ఒకట్ల 2 ఏడ్ల. సో, x ఈక్వల్ ఎంత వచ్చింది మనకి? 7 వచ్చింది. మనకేం అడుగుతున్నాడు క్వశ్చను? వాట్ ఈస్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ రహీమ్ అని అడుగుతున్నాడు. సో, రహీమ్ యొక్క ప్రెజెంట్ ఏజ్ ఎంత అంటున్నాడు. రహీమ్ ఏజ్ ఎంత అనుకున్నాం మనం? 5x అనుకున్నాం. దేర్‌ఫోర్ సో, రహీమ్ ఏజ్ మనకి ఎంత అనుకున్నామంటే 5x అనుకున్నాం కాబట్టి సో, 5 ఇంటూ x ప్లేస్‌లో 7 వేస్తారు. 5 ఏడ్లు ఎంత? 35. సో, 35 ఇయర్స్ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో, ఇవన్నీ కూడా ఎగ్జామ్‌లో ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అడిగినవే. సో, ఇవి ఎక్కడి నుంచో నేను తీసుకొచ్చినవి కాదు. సో, నేను ఏవో చెప్పినవి కాదు. సో, ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అడిగినవే. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో, దీనికి షార్ట్ ట్రిక్ చూద్దాం. ఓకేనా? దీనికి మనం షార్ట్ ట్రిక్ చూద్దాం ఎలా సాల్వ్ చేయాలనేది. సో, ఇప్పుడు ట్రిక్ ఏంటంటే సో, జనరల్‌గా మనకి ట్రిక్ ఏంటంటే ఇక్కడ సో, చాలా ఇంపార్టెంట్ అండి. సింపుల్‌గా చెప్పేస్తాను చూడండి. ఇక్కడ ట్రిక్ ఏంటో చెప్పేస్తున్నాను. మనకి ఏమన్నాడు? రహీమ్ అన్నాడు. సో, రహీమ్ ఉన్నాడు, సవిత ఉంది. ఇలా రాసుకోండి. సో, క్వెషన్‌లో ఏమడుగుతున్నాడు? క్వెషన్‌లో మనకి ఏమడుగుతున్నాడు అంటే రహీమ్ యొక్క ప్రస్తుత వయసు అతని కుమార్తె సవిత యొక్క ప్రస్తుత వయసు కంటే 5 రెట్లు అంటున్నాడు. అంటే రహీమ్ 5 పార్ట్లు అయితే సవిత వచ్చేసి 1 పార్ట్ అనుకోండి జస్ట్ 5 రెట్లు ఎక్కువ అంటున్నాడు కదా సవిత వయసు కన్నా. సవిత 1 అనుకుంటే 5 రెట్లు ఎక్కువ కాబట్టి 5 అనుకోండి. సో, తర్వాత ఏమంటున్నాడు? ఇప్పుడు నుండి 7 సంవత్సరాల తర్వాత. సో, ఇప్పుడు నుండి 7 సంవత్సరాల తర్వాత అంటే +7 కదా! తర్వాత అన్నాడు కాబట్టి వీళ్ళిద్దరూ కూడా +7 అవుతారు. సో, 7 సంవత్సరాల తర్వాత ఏమైంది? రహీమ్ వయసు సవిత కంటే 3 ఉంటుంది అంటున్నాడు. అంటే రహీమ్ వయసు ఎంత ఉంటుంది? 3 అంటున్నాడు. అంటే సవిత ఒకటైతే వీళ్ళు 3. సో, ఇలా తీసుకున్నప్పుడు జస్ట్ డిఫరెన్స్ తీసుకోండి. సో, ఇప్పుడు 5కి 1కి డిఫరెన్స్ ఎంత? 4. సో, 3కి 1కి డిఫరెన్స్ ఎంత? 2. అదేంటి డిఫరెన్స్ ఎప్పుడు కూడా సేమ్ ఉండాలి కదా! నేను ఇప్పుడే కదా చెప్పాను. వయసుల్లోని తేడా ఎప్పుడు కూడా సేమే ఉండాలి. సో, ఇక్కడ 2 ఉంది. సో, ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ నాకు 4 రావాలంటే ఏం చేయాలి నేను? ఇంకొక ఇంటూ 2 చేయాలి. అంటే ఇంటూ 2 చేశానంటే దీన్ని ఇంటూ 2 చేయాలి. దీన్ని ఇంటూ 2 చేయాలి. అప్పుడు నాకు ఇవి ఎంత వస్తాయి? ఇది 6 వస్తుంది. ఇది నాకు ఎంత వస్తుంది? 2 వస్తుంది. ఓకేనా? సో, అంతే. సో, ఇప్పుడు నాకు తేడా చూడండి. ఇక్కడ 1 ఉంది. ఇక్కడ 2 ఉంది. ఇప్పుడు రెండిట్లకి తేడా ఎంత? 1 యూనిట్. సో, ఇక్కడ 1 పార్ట్. సో, 1 పార్ట్ అనేది మనకి తేడా ఉంది. సో, 1 పార్ట్ ఈక్వల్ టు ఎంత? 7 ఇయర్స్. అప్పుడు రహీమ్ ఎంత? 5 పార్ట్స్. సో, అప్పుడు రహీము 5 పార్ట్స్ ఉన్నాడు కాబట్టి సో, 5 పార్ట్స్ అంటే 5 ఇంటూ 7 5 ఏళ్ళు ఎంత? 35. సో, 35 ఇయర్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో, ఈ విధంగా ఏజెస్ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. డిఫరెన్స్ని ఈక్వల్ చేస్తే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా? సో, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో, రాహుల్ ఏజ్ ఈజ్ 3 టైమ్స్ ద ఏజ్ ఆఫ్ హిస్ డాటర్. చూడండి రాహుల్ వయసు అతని కుమార్తె వయసు కంటే 3 ఎక్కువ. నేనేమన్నాను? 3 టైమ్స్. ఎప్పుడైతే 3 టైమ్స్ అన్నాడో మనం ఇంటూ చేయాలి. అంతేనా? ఇంటూ చేయాలి. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ 3 టైమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ వయసు 3x అనుకోండి. వాళ్ళ కూతురు వయసు కూడా మనకు ఎంతో తెలియదు. వాళ్ళ డాటర్ వయసుని x అనుకోండి. ఓకేనా? సో, ఎప్పుడైనా సరే ఏజెస్ చేసినప్పుడు స్టెప్ బై స్టెప్ చాలా ఇంపార్టెంట్. సో, ఏమంటున్నాడు క్వశ్చన్‌లో? ఫ్రమ్ 8 ఇయర్స్ ఫ్రమ్ నౌ అంటే 8 సంవత్సరాల తర్వాత. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఏం చేయాలి మనం? 8 సంవత్సరాల తర్వాత అంటున్నాడు. ఇప్పటి నుండి 8 సంవత్సరాల తర్వాత అంటున్నాడు. అంటే 3x + 8 అవుతుంది. ఇదెంత అవుతుంది? x + 8 అవుతుంది. ఓకేనా? నేనంతా స్టెప్ బై స్టెప్ ముక్క చేసుకుంటూ వెళ్దాం. ఆఫ్టర్ 8 ఇయర్స్ ఫ్రమ్ నౌ హిస్ ఏజ్ విల్ బి 5 ఇయర్స్ మోర్ అంటున్నాడు. అది ఇక్కడ చూసారా 5 ఇయర్స్ మోర్ దెన్ అంటున్నాడు. ఎప్పుడైనా సరే మోర్ దెన్ అన్నాడు అనుకోండి దాని అర్థం ప్లస్ మాట. అలాగే ఏమంటున్నాడు? ట్వైస్ అంటే 2 అండి. ట్వైస్ అంటే 2. మనకి తెలుగులో ఎలాగ ఇచ్చాడంటే అతని వయసు కుమార్తె వయసు కంటే 2 కంటే 5 సంవత్సరాలు ఎక్కువ. 2 అంటే 2 ఇంటూ చేయాలి. అలాగే ఇక్కడ 5 సంవత్సరాలు ఎక్కువ అన్నాడు. ఎక్కువ అంటే ప్లస్ చేయాలి.
అంటే ఇక్కడ 5ని ప్లస్ చేయాలి, ప్లస్ 5 చేయాలన్నమాట. ఇక్కడ ప్లస్ 5 చేయాలి. అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారు, కూతురు వయసు అంటే చూడండి, ఎవరి వయసు, అతని యొక్క వయసు అంట వాళ్ళ కూతురికి, వాళ్ళ కూతుర్ని 2తో మల్టిప్లై చేస్తే, 2తో మల్టిప్లై చేస్తే అతని కూతురు వయసుని మల్టిప్లై చేసి ఇంకొక 5 సంవత్సరాలు ఎక్స్ట్రాగా యాడ్ చేస్తే ఇతని వయసుకి సమానం అవుతుందంట. అర్థమైందా? సో ఇది క్వశ్చన్లో ఇచ్చిన మ్యాటరు. ఓకేనా? రాహుల్ వయసు అతని కుమార్తె వయసు కంటే 3 ఎక్కువ అన్నప్పుడు 3x అనుకున్నారు. వాళ్ళ డాటర్ వయసు x అనుకున్నారు. ఓకే, ఇక్కడ ఫస్ట్ పాయింట్ అయిపోయింది. ఆఫ్టర్ 8 ఇయర్స్, ఇప్పటి నుండి 8 సంవత్సరాల తర్వాత, అంటే ఇద్దరికి 8 సంవత్సరాలు యాడ్ చేయాలి. ఇద్దరి వయసు పెరుగుతుంది కదా మరి. సో అతని వయసు కుమార్తె వయసు కంటే 2 కంటే 5 సంవత్సరాలు ఎక్కువగా ఉంటుంది అన్నాడు. సో అప్పుడు మనం క్వశ్చన్ని ఈ విధంగా రాసుకోవాలన్నమాట. ఓకేనా? అప్పుడు వాళ్ళిద్దరి వయసు ఈక్వల్గా అవుతుందని. అప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, 3x + 8 ఈక్వల్ టు, ఇది కొంచెం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది, 2 × x 2x, 2 × 8 16 + 5. సో ఎంత అవుతుంది అప్పుడు, 3x + 8 ఈక్వల్ టు 2x అంటే 16 + 5 21, అంటే 2x + 21. 2x ఇటు వస్తే ఏమవుతుంది, x అవుతుంది. 8 ఇటు వెళ్తే మైనస్ అవుతుంది. 21లో 8 తీస్తే ఎంత, 13. అంటే x ఈక్వల్ టు నాకు ఎంత వచ్చింది, 13 వచ్చింది. క్వశ్చన్లో ఏం అడిగాడు, సో ఫైండ్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ రాహుల్. సో రాహుల్ వయసు ఎంత, 3x, 3x అంటే x ప్లేస్లో 13 పెట్టాలి. 3 13 ఎంత, 39. సో ఆప్షన్ ఇక్కడ ఏమవుతుంది, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఎప్పుడైనా సరే ఒక క్వశ్చన్ చదివారంటే సో దాన్ని పరంగా మనం ఆలోచించుకొని ఎప్పుడూ ఆలోచించాలి, అంటే దాని పరంగా తీసుకోవాలన్నమాట. క్వశ్చన్లో ఏమడిగాడో మనం జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ చూడండి, థర్డ్ క్వశ్చన్లో 1 year ago అంటున్నాడు. చూసారా, ఎగో అంటున్నాడు. ఎగో అంటే ఏంటి, మైనస్. అంటే ఇప్పుడు ఏమన్నాడు, ద ఏజ్ ఆఫ్ బి వాస్ ట్వైస్ దట్ ఆఫ్ ఏ. ఒక సంవత్సరం క్రితం బి వయసు ఏ వయసు కంటే 2 ఎక్కువ. 2 ఎక్కువ అంటే ఒక సంవత్సరం క్రితం అన్నాడు, అంటే -1 year. ఓకేనా? ఎవరి వయసు, ఫస్ట్ బీని మెన్షన్ చేశాడు, తర్వాత ఏని మెన్షన్ చేశాడు. ఎందుకు ఇలా రాస్తున్నానంటే చూడండి, బి వయసు 2 ఎక్కువ, అంటే బి 2 అయితే ఏ అనేవాడు ఎంత ఉంటాడు, 1 part ఉంటాడు. 2 ఎక్కువ కదా. సో ఓకేనా? సో అది నెక్స్ట్ ఏమంటున్నాడు, ఆఫ్టర్ 9 years, అయితే 9 సంవత్సరాల తర్వాత, అంటే ఆఫ్టర్ 9 years. ఆఫ్టర్ 9 years ఏమంటున్నాడు, ఆఫ్ దర్ ఏజెస్ ఆఫ్ బి అండ్ ఏ వుడ్ బి 4:3. సో వాళ్ళ ఏజెస్ ఎంత అయ్యాయంట, 4:3 అయ్యాయంట. ఓకే, 4:3 అయ్యాయి. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, దెన్ సమ్ ఆఫ్ దేర్ ప్రెజెంట్ ఏజెస్ ఈజ్ అంటున్నాడు. సో వాళ్ళ ప్రస్తుత వయసు ఎంత అని అడుగుతున్నాడు. ఏం లేదండి, చాలా అంటే చాలా ఈజీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఏజెస్ ఏవైతే ఉన్నాయో డిఫరెన్స్ చూసుకోండి. సో జస్ట్ ఇందాక నేను ఏదైతే చెప్పానో సేమ్ అదే డిఫరెన్స్ చూసుకోండి. సో డిఫరెన్స్ ఏంటి, సో 2కి 1కి డిఫరెన్స్ ఎంత, 1. 4కి 3కి డిఫరెన్స్ ఎంత, 1. అంతే, అది చూసుకోండి అంతే. ఓకేనా? సేమ్ డిఫరెన్స్ ఉంది మనకి. సో డిఫరెన్స్ అనేది సేమ్ ఉండాలి. అప్పుడు మీరు డైరెక్ట్గా ఇక్కడ డిఫరెన్స్ తీసుకోవచ్చు. -1కి 9కి డిఫరెన్స్ ఎంత, సో -1 -9, అంతే కదా. సో ఎందుకంటే డిఫరెన్స్ అంటే మైనస్, ఇక్కడ +9 ఉంది, ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది. -1 -9 ఏమవుతుంది, -10 years అవుతుంది. సో ఇక్కడ మైనస్ అనేది జనరల్గా పెట్టాను అంతే, బట్ డిఫరెన్స్ తీసుకున్నప్పుడు -1 ఇక్కడ +9 మనకి డిఫరెన్స్ 10 years అవుతుంది. ఇక్కడ వీటి మధ్య డిఫరెన్స్ ఎంత, 1కి 3కి డిఫరెన్స్ ఎంత, ఇప్పుడు 2కి 4కి డిఫరెన్స్ 2 parts, 1కి 3కి డిఫరెన్స్ 2 parts, అంటే 2 parts ఈక్వల్ టు ఎన్ని ఇయర్స్, 10 years. అప్పుడు 1 part ఈక్వల్ టు ఏమవుతుంది, 5 years అవుతుంది. ఇప్పుడు 1 part 5 years అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఇదైనా తీసుకోవచ్చు. ఓకేనా? సో జనరల్గా ఇదైనా తీసుకోవచ్చు, లేదంటే ఇదైనా తీసుకోవచ్చు. ఒకవేళ ఇది తీసుకుంటే మీరు ఏంటంటే 9 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి, ఇది తీసుకుంటే 1 సంవత్సరం ముందుకు వెళ్ళాలి. ఇదే సింపుల్ కదా. సో కాబట్టి నేను దీన్ని తీసుకుంటాను. అప్పుడు 2 parts ఈక్వల్ టు నాకు ఏమవుతుంది, 10 years అవుతుంది. అంటే అప్పుడు బి ఏ అనేవాళ్ళు ఏమవుతారు, సో -1 years అన్నప్పుడు 2 parts అనేవి 2 × 5 10 years అవుతారు. ఆ తర్వాత ఇదంతా 1 × 5 5 years అనేది. అయితే 1 సంవత్సరం క్రితం అన్నాడు, వాడేం అడుగుతున్నాడు, ప్రెజెంట్ ఏజెస్ అడుగుతున్నాడు. ప్రెజెంట్ ఏజ్ అంటే 1 సంవత్సరం ముందుకు కలిపేయాలి, అంటే వీడు 11 సంవత్సరాలు అవుతాడు, వీడు 6 సంవత్సరాలు అవుతాడు. అప్పుడు వీళ్ళిద్దరిని కలిపితే 11 సంవత్సరాలు 6 సంవత్సరాలు రెండు సమ్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 17 సంవత్సరాలు వచ్చింది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఇక్కడ ఏమడుగుతున్నాడు మనకి, సమ్ ఆఫ్ ది ఏజెస్, సమ్ అంటే ప్లస్ మాట. ఓకేనా? సో ఈ విధంగా మనం ఏజెస్లో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలన్నమాట. ఇచ్చిన క్వశ్చన్లోని డేటాను చూసుకొని వాటి యొక్క డిఫరెన్స్, వయసులు ఎప్పుడు కూడా డిఫరెన్స్ సేమ్ ఉండాలి. ఓకేనా? సో అదే మైండ్లో పెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయండి, ట్రై చేయండి ఒకసారి ట్రై చేస్తే మీకు అర్థమైపోతుంది. సో లేదు అంటే అప్పుడు వీడియో చూడండి. సో ద రేషియో ఆఫ్ ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి 7:8.
సో ఏ మరియు బి యొక్క ప్రెజెంట్ ఏజ్ అంటున్నాడు చూడండి. అంటే ప్రస్తుత వయసుల నిష్పత్తి 7:8 అంటున్నాడు, 7:8 అంటున్నాడు. అంటే ఇప్పుడు నుండి 6 సంవత్సరాల తర్వాత చూడండి, సింపుల్, చాలా సింపుల్. ఇందాక చెప్పాను కదా కాన్సెప్ట్. సో ఇప్పుడు ఏం చేస్తారు, ఏ మరియు బి తీసుకుంటారు, వాళ్ళ యొక్క ప్రెజెంట్ ఏజ్ అంటున్నాడు. ప్రెజెంట్ ఏజ్ ఎంత అంట, 7:8 అంట. అయితే ఇక్కడ నుంచి ఏమంటున్నాడు, అయితే 6 సంవత్సరాల తర్వాత, 6 సంవత్సరాల తర్వాత అంటే 6 ఇయర్స్ కదా, ప్లస్ 6 ఇయర్స్ అవుతుంది, 6 ఇయర్స్. అయితే 6 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఏమన్నా, ఇఫ్ ద రేషియో ఆఫ్ దిర్ ఏజెస్ విల్ బి 8:9. సో 6 సంవత్సరాల తర్వాత వాళ్ళ వయసు అంతా 8:9 అంట. ఇఫ్ సి ప్రెజెంట్ ఏజ్ 10 ఇయర్స్ మోర్ దెన్ ది ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఏ, సో ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సి ఈజ్ అంటున్నాడు. ఓకే, సో ఈ పాయింట్ పక్కన పెడదాం. అంటే సి వయసు 10 సంవత్సరాలు ఎక్కువ అంట ఏ వయసు కన్నా. అంటే ముందు మనం ఏ వయసు కనిపెట్టాలి. ఓకేనా, నేను ఏం చెప్పాను, డిఫరెన్స్ చూసుకోమన్నాను. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 1 ఉంది. సో నార్మల్గా ఈ సైడ్ డిఫరెన్స్ తీసుకున్నా సరిపోతుంది. ఈ రెండింటి మధ్య ఎన్ని పార్ట్స్ డిఫరెన్స్ ఉంది, 1 పార్ట్. ఇటు కూడా ఎంత ఉంది, 1 పార్టే కదా. సో అలా డిఫరెన్స్ సేమ్ ఉన్నప్పుడు డైరెక్ట్గా మీరు ఇయర్స్ తీసుకోండి. అప్పుడు ఎన్ని సంవత్సరాల తర్వాత 1 పార్ట్ ఈక్వల్ టు 6 ఇయర్స్. అప్పుడు ఏ యొక్క ఏజ్ ఎంత అవుతుంది, 7 పార్ట్స్. 7 పార్ట్స్ ఎంత అవుతుంది, 7 పార్ట్స్ 42 ఇయర్స్ అవుతుంది. అప్పుడు బి యొక్క ఏజ్ ఎంత అవుతుంది, 8 6 48 కదా, 48 ఇయర్స్ అవుతుంది. అయితే క్వశ్చన్లో ఏమడిగాడు, ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సి అని అడిగాడు. అంటే సి యొక్క ప్రెజెంట్ ఏజ్ అడిగాడు. అంటే సి ఏజ్ అంత 10 ఇయర్స్ ఎక్కువ ఏ ఏజ్ కన్నా. ఏ ఏజ్ అంత 42. ఏ ఏజ్ కన్నా సి ఏజ్ 10 సంవత్సరాలు ఎక్కువ కాబట్టి 10 సంవత్సరాలు కలుపు. అప్పుడు ఎంత వచ్చింది, 52. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 52 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, సో అలా లాజికల్గా మనం చేయాలన్నమాట. సో చేయడానికి పెద్దగా ఏం లేదు, జస్ట్ డిఫరెన్స్ చూసుకున్నాను అంతే. నెక్స్ట్ చూద్దాం. సో ఇప్పుడు సమ్స్ ఇలానే కాదు, యాక్చువల్గా చెప్పాలంటే ఎప్పుడు కూడా సమ్స్ కొన్నిసార్లు మల్టిపుల్స్ ద్వారా మనం ఏజెస్ సమ్స్ అనేవి చూడొచ్చు అన్నమాట. ఇక్కడ ఏజెస్ సమ్స్ ఇప్పుడు నేను ఇలా చేశానా, సో ఇలా చేసినప్పుడు ఇలాగే చేయాలని రూల్ ఏం లేదు. ఓకేనా, సో ఏజ్ సమ్స్ ఎలా అయినా చేసుకోవచ్చు. ఓకేనా, సో అది మీకు ఐడియా రావాలన్నమాట. ఐడియా వస్తేనే, ఇప్పుడు ఫర్ ఏ ఏజ్ అడిగాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ఏజ్ అని అడిగాడు. ఏ ఎంత 7 పార్ట్స్. అంటే ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా 7 మల్టిపుల్ అయ్యి ఉండాలి. అంటే ఇక్కడ సి ఏజ్ అడిగట్లేండి. సో అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 40, 42, 52, ఓకేనా, తర్వాత 47 ఇలా ఉన్నాయనుకోండి. ఏ ఏజ్ అడిగాడు అనుకోండి, ఏ ఎంత ఉంది, 7 ఉంది. సో ఇచ్చిన వాటిలో 7 మల్టిపుల్ ఏముంది, ఇది ఒకటే ఉంది, అదే ఆన్సర్ అయిపోతుంది. సో అలా కూడా చేయొచ్చు అన్నమాట. సో నేను అది కూడా చెప్తున్నాను ఇక్కడ, ఎందుకంటే చాలామంది చెప్పరు, బట్ అది కూడా చెప్తాను. సో ఓకేనా, కాకపోతే మనకి క్వశ్చన్ అండర్స్టాండింగ్ అనేది బాగా రావాలి కాబట్టి నేను ఈ విధంగా సాల్వ్ చేస్తున్నాను. ఆ షార్ట్ ట్రిక్లన్నీ ఆటోమేటిక్గా నువ్వు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది. సో దానికోసం నువ్వు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. చూడండి, ఫస్ట్ 5th క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ 15 ఇయర్స్ అంటున్నాడు. అంటే తండ్రి కొడుకుల వయసు డిఫరెన్స్ అంటే ఏంటి, ఇంగ్లీష్లో మైనస్ అని అర్థం. నేను చెప్పాను కదా, భేదం అంటే తేడా మాట. అంటే తండ్రి కుమారుల వయసుల మధ్య తేడా 15 సంవత్సరాలు. తండ్రి కుమారుల మధ్యలో అంటే ఇప్పుడు తండ్రి ఫాదర్ సన్ అంటే ఫాదర్ ఎఫ్ అనుకుంటాను, కొడుకుని ఎస్ అనుకుంటాను. తేడా అన్నాడు కాబట్టి మైనస్ పెట్టుకుంటాను మధ్యలో. ఎంత అంటున్నాడు, ఎన్ని సంవత్సరాల తేడా ఇద్దరికి, 15 ఏళ్ళ గ్యాప్ అంట ఇద్దరి మధ్య, అంతా 15 ఇయర్స్ గ్యాప్ అంట. ఓకే, నెక్స్ట్ ఏం అడిగాడో చూద్దాం. 5 ఇయర్స్ ఎగో అంటే, ఎగో అంటే దీని అర్థం ఏంటి, ఎగో అని ఇచ్చాడంటే మైనస్ అంటే క్రితం, గతంలో ఒక మాట. అంటే 5 సంవత్సరాల క్రితం తండ్రి వయసు కుమారుని వయసు కంటే 2 ఎక్కువగా ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫాదర్కి సన్కి మధ్యలో డిఫరెన్స్ అనేది ఎలా ఉంది అంటే, ఫాదర్కి సన్కి మధ్యలో ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం అన్నాడు కదా. సో 5 సంవత్సరాల క్రితం అన్నాడు కాబట్టి ఈ ఫాదరు అంటే ఇప్పుడు క్రితం అన్నాడు కాబట్టి నేను ఏం చేయాలి, ఫాదర్లో నుంచి 5 సంవత్సరాలు మైనస్ చేయాలి. ఇలా 5 సంవత్సరాల క్రితం మనం చూసుకున్నట్లయితే అప్పుడు కొడుకులో కూడా -5 చేయాలి కదా. అంటే సన్లో కొడుకు నేను ఏం చేయాలి, -5 చేయాలి. ఇది ఎస్ అండి, నేను 5S ఒకలా కనబడుతుంది అనుకుంటా మీకు. ఓకేనా, సో అది 5 సంవత్సరాలు చేస్తే అప్పుడు కొడుకు వయసు ఎంత అంటే ఫాదర్ వయసు 2 ఎక్కువ అంట. చూడండి, 2 ట్వైస్ అంటే ఏంటని చెప్పాను, 2 అని చెప్పాను. అంటే దాని అర్థం ఏంటి, కొడుకు ఏజ్ని 2తో మల్టిప్లై చేయాలి. సో ఇది రావాలండి, ఈక్వేషన్ ఫార్మేషన్ వస్తే చాలు, మనం సమ్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, అప్పుడు 5F-5 ఈక్వల్ టు ఇది ఏమవుతుంది, 2S - 10 అవుతుంది. సో 5 అటు వెళ్తే ప్లస్ అవుతుంది, లేదంటే ఎఫ్ అటు వెళ్ళింది అనుకోండి, 10 ఇటు వచ్చినా అప్పుడు ఏమవుతుంది అంటే మనకి S = 20 అవుతుంది. S = ఏమవుతుంది అంతేనా,
2s సారీ ఇక్కడ మనకి ఎఫ్ మైనస్ ఎస్ కదా, సో అవి ఎప్పుడు మైనస్ అవ్వవు. యాక్చువల్గా మనకి ఇక్కడ స్టార్టింగ్లో ఒక ఈక్వేషన్ వచ్చింది కదా, సో స్టార్టింగ్లో మనం ఏమనుకున్నాం, ఎఫ్ మైనస్ ఎస్ 15 ఇయర్స్ అనుకున్నామా. ఇక్కడ ఎస్ అటు వెళ్తే ఏమవుతుందండి, అప్పుడు ఎఫ్ ఈక్వల్ టు అక్కడ మనకి ఏమవుతుంది, ఎఫ్ మైనస్ ఎస్ అటు వెళ్తే ఏమవుతుంది, 15 ప్లస్ ఎస్ అని అవుతుంది. సో దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. నార్మల్గా చెప్తున్నాను, ఎఫ్ మైనస్ ఎస్ ఈక్వల్ టు 15 ఇయర్స్ కదా, ఫాదర్కి సన్కి 15 ఇయర్స్ తేడా. అంటూ ఇప్పుడు నాకు చెప్పండి, ఎఫ్ ప్లేస్లో నేను ఏం పెట్టచ్చు చెప్పండి. ఎస్ ప్లస్ 15 పెట్టొచ్చా, ఎస్ ప్లస్ 15 పెట్టచ్చు. ఇక్కడ -5 ఉంది, సో 2s మైనస్ 10. సో 15లో నుంచి 5 తీస్తే 10 ఉంటుంది, ప్లస్ 10 అటు వెళ్తే 20 అవుతుంది. సో అప్పుడు మనకి 2sలో నుంచి ఎస్ తీస్తే ఎస్ ఉంటుంది. సో అప్పుడు మనకి ఎస్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 20 వస్తుంది. అంటే కొడుకు 20 వచ్చిందన్నమాట ఎస్. అప్పుడు ఫాదర్ ఎంత అవుతాడండి, సో ఫాదర్ ఎంత అవుతారు, కొడుక్కిని తండ్రికి 15 సంవత్సరాలు తేడా అంటే కొడుకు వయసు 20 అయితే అప్పుడు తండ్రి వయసు ఎంత అవుతుంది, 15 యాడ్ చేయండి, 20కి 15 యాడ్ చేస్తే 35. సో ఫాదర్ ఏజ్ ఎంత, 35 ఇయర్స్. కొడుకు 20, ఫాదర్ వచ్చేసి 35. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, చూడండి ఇక్కడ నేను చేసింది ఏంటంటే జస్ట్ ఒక ఈక్వేషన్ ఫామ్ చేశాను, వాడు ఇచ్చిన డేటానే నేను కరెక్ట్గా చదువుకొని రాసుకున్నాను. సో అలా రాసుకోవడం వస్తే ఏజ్ సమ్స్ ఈజీ. ఓకేనా, సో కొంచెం ప్రాక్టీస్ కావాలి. ఇలాంటి క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రిపీటెడ్గా చేయండి. సో మీకు ఎగ్జామ్కి 100% ఈజీగా యూజ్ అవుతుంది. సో నేను చెప్పిన సమ్స్ ఇవన్నీ కూడా మెయిన్స్ లెవెల్స్లోని, ఎస్ఎస్సిలోని, రైల్వేస్లోని అడిగిన క్వశ్చన్సే. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే.